మనం ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తే ఈ బెండకాయ 65 అనేది చూస్తూ ఉంటాం కదా! అబ్బా! మళ్ళీ ఇంటికెళ్ళాక చేసుకుంటే బావుంటది అని అనిపిస్తూ ఉంటది కదా! ఈ క్రిస్పీ బెండకాయ 65 ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా బెండకాయలనైతే ఒక పావు కేజీ అయితే తీసుకోండి. నేనైతే ఒక పావు కేజీ తీసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు. పకోడీ అనేది ఎక్కువే వస్తది. అయి లేత బెండకాయలైతే ఇంకా మంచిదండి. వాటిని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బెండకాయని మధ్యకి 2 భాగాలుగా చేసి వాటిని సన్నంగా స్లైసెస్ లాగా అయితే కట్ చేయండి. చూసారు కదా, అలాగా పొడవుగా వచ్చేలాగైతే కట్ చేస్తే మనకి ఏగేటప్పుడు కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మన ఛానల్లో చాలా రకాల వంటలు అయితే ఉన్నాయి. తప్పకుండా అవన్నీ చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా, అన్నీ చక్కగా అయితే కట్ చేసేసుకున్నాను. వాటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి శనగపిండి, వరిపిండి, అలాగే కార్న్‌ఫ్లోరు అన్నీ సమానంగానే వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్టు, కొంచెం ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే పడుతుందండి. నెక్స్ట్ కారం వచ్చేసరికి మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం పసుపు, ఇవన్నీ వేసి చక్కగా కలపండి. ఆ పౌడర్ అంతా దానికి పట్టించేలాగైతే కలపండి. అలా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెమే వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఒక 3 స్పూన్స్ వాటర్ లాగైతే వేసుకొని చక్కగా కలపండి. ఆ పకోడీ లాగైతే కలుస్తుందన్నమాట. మరి వాటర్ ఎక్కువ వేసేసినా మనకి అంత ఫ్రై చేసేటప్పుడు సరిగ్గా రాదండి. అందువల్ల కరెక్ట్గా వాటర్ వేసుకోండి. దానికి అంటుకునేటట్టుగా ఉంటే సరిపోతుంది. లేకపోతే నూనెలో వేసేటప్పుడు విడిపోతుందన్నమాట. దానికి ఆ స్పైసీ అంతా పట్టదు. ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ చక్కగా మరిగించి ఇప్పుడు అందులోకి అయితే ఒక్కొక్కటిగా అయితే వేసుకోండి. అంతా కలిపి వేసేస్తే ముద్దగా ఎగిపోతుంది, ఒకదానికోటి అంటుకొని. అసలే జిగురుగా ఉంటాయి కదా! ఒకదానికోటి విడివిడిగా అయితే వేసుకుంటే మాత్రం చాలా క్రిస్పీగా అయితే బెండకాయ ఫ్రై అవుతుంది. మీలో ఎవరైనా దీన్ని ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ఇప్పుడే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము ట్రై చేస్తామని కామెంట్ అయితే చేయండి. ఎప్పుడు ఒకే రకంగా అయితే తింటే బోర్ కొడుతుంది కదా! పిల్లలకి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఇంట్రెస్ట్గా తింటారు. ఇంకా ఫైనల్గా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని చక్కగా సర్వ్ చేసుకొని తినేయడమే. దీనికి కాంబినేషన్ పప్పు టమాటా, లేకపోతే సాంబారు, లేదంటే రసంతో కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చాలా సింపుల్ కొలతలతో అయితే చెప్పాను కదా! చాలా ఈజీగా ఎలాంటి వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా యమ్మీ యమ్మీ నోరూరించే బెండకాయ 65 అయితే చూసారు కదా, క్రిస్పీగా కరకరలాడుతూ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇంకెందుకు ఆలస్యం, మీ వంటగదిలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి.